దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మన విశ్వాస జీవితంలో సరిగా పరిగెత్తాలని, మన విశ్వాస జీవితంలో దేవునికి అనుకూలమైన రీతిలో మన పరుగును ముందుకు సాగించాలని మనం ఈ నూతన సంవత్సరం నుంచి మనం ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడున్న మాటను మనం చూస్తున్నాం కదా. ఏంటా మాట అంటే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు. అక్కడ విశ్వాసమునకు కర్త అనే చోట మొదటి అంకి వేసి ఉంది, 1 అని ఉంది. అక్కడ కింద ఏముందో చూడండి. మూల భాషలో సేనాధిపతి అని ఉంది. మన యేసు ప్రభు ఎవరు అనంటే, యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ ఎవరంటే ఆయన సైనికులు. మనం సైనికులకి అధిపతి అనేవారు ఉంటారు. ఈ సైనికులు తమకు నచ్చినట్టుగా యుద్ధం చేయకూడదు. ఈ సైనికులు తమకు నచ్చినట్టుగా ముందుకు వెళ్ళకూడదు. సైనికులు ఏం చేయాలంటే, సేనాధిపతి ఎలా నడుస్తున్నాడు, సేనాధిపతి ఎలా పోరాడుతున్నాడు, సేనాధిపతి ఎప్పుడు మనల్ని యుద్ధానికి పురుకొల్పుతున్నాడు, ఇవన్నీ చూసి సేనాధిపతి అడుగుజాడల్లో నడుస్తూ ఆ సైనికులు ముందుకెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అనంటే, మన భక్తికి ఆయన ఎవరట? సేనాధిపతి. మనమందరం ఎవరు మరి? ఆయన సైనికులు. ఆయన సైనికులుగా మనం ఆయన సేనాధిపతి అని ఈయన పోలుస్తున్నాడు. ఎప్పుడు చేరాం ఈ సైన్యంలో అనంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నామో అప్పుడే ఆయన సైన్యంలో చేరాం. సైనికుడు తన కోసం తాను ఉండకూడదు, తన అడుగు జాడల్లో తను నడవకూడదు, తన ఆలోచన బట్టి ముందుకు వెళ్ళకూడదు. సేనాధిపతి ఏం చెప్తే అదే చెయ్యాలి. సేనాధిపతి ఎలా ఉండమంటే అలాగే ఉండాలి. సేనాధిపతి ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాడో చూసి ఇతను కూడా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అయితే సైనికులు ముందుండి సేనాధిపతి వెనకాల ఉండడు. సేనాధిపతి ఎక్కడుంటాడు? ముందుంటాడు. కాబట్టి మనకంటే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తున్నారు. ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు, ఆయన్నే చూసినప్పుడు మన విశ్వాస జీవితంలో బాగా పరిగెత్తగలమని మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే మనం యేసు వైపే చూస్తామో 3 మాటలు నేను మీతో చెప్పాను. ఏంటా 3 మాటలు? నిరుత్సాహం నుండి బయటకు రాగలం అని మనం విన్నాం. తర్వాత మన గర్వము నుండి బయటకు రాగలం అని మనం విన్నాం. మన శోధనలలో విజయాన్ని సాధించగలం. ఎవరిని చూస్తే? సేనాధిపతి అయిన యేసును చూస్తే. సేనాధిపతిగా ఉన్న యేసును, మన ముందు ఉన్న యేసును మనం చూస్తే ఆయన మనకంటే ముందు జీవించారు. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులుగా మనకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33.5 సంవత్సరాలు. తమ్ముళ్ళు వింటున్నారా? 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరాల జీవితంలో మనకి ఎంత ఉంది అని అంటే, ఆయన పుట్టుక గురించి ఉంది. అలాగే ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళిన సందర్భం గురించి ఉంది. తర్వాత ఆయన పెద్దల మధ్య కూర్చొని తర్కిస్తున్న విషయాలు కూడా ఉన్నాయి.
ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు. ఆ తరువాత మరలా ఎప్పుడు చూస్తామంటే ఆయనకి 30వ ఏట ఉన్నప్పుడు ఆయన బాప్తీసం పొంది, తర్వాత 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల పరిచర్య మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో రాయబడ్డాయి. దేవుడు మానవుని రూపం ధరించుకుని ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు అనేది మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు ఒక భాగ్యంగా ఈ సువార్తలు ఇచ్చారు. ఆ సువార్తల్ని మనం చూసినప్పుడు, యేసు జీవితాన్ని మనం చూసినప్పుడు, మనకంటే ముందు ఆయన పరిగెత్తారు, మనకంటే ముందు సేనాధిపతిగా ఉన్నాడు, మనకంటే ముందు ఆయన ప్రియులారా ఆయన తన ముందు ఉన్న బహుమతి కొరకు ఏంటి ఆనందం అనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన రక్షించబోతున్నారని, తర్వాత ఆయన చెయ్యబోయే శిలువ కార్యమును బట్టి అనేక మందిని తన రాజ్యంలోనికి ఆయన నడిపించబోతున్నారని, ఆయన ఎలాగైతే నమ్మకంగా ముందుకు వెళ్ళారో మనం కూడా ఆయన్ని చూస్తూ ముందుకు సాగాలని నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. లుకింగ్ ఎట్ జీసస్, లేక లుకింగ్ అంటూ జీసస్. యేసు వైపే చూడడం. ఎప్పుడైతే మనం చూడడం నేర్చుకున్నామో ఖచ్చితంగా మనం బలపరచబడతాం. యేసు వైపు చూడడం అని అంటే ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనకంటే ముందు ఎలా నడిచారో మనం కూడా అలాగే నడవడానికి అవకాశం ఉంటుంది. పేతురు అదే అన్నాడు. ఏమన్నాడో చెప్పనా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన వెళ్ళేటప్పుడు ఏం వదిలిపెట్టి వెళ్ళారు అని అంటే, చూడండి పేతురు ఇలా అన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసుక్రీస్తు మన కొరకు కొన్ని ఉంచి వెళ్ళారట. అవేంటో చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఏముంచి వెళ్ళాడైనా? మాదిరి ఉంచి పోయాడు. మాదిరి ఉంచి వెళ్ళారు. ఓకే, తలలు పైకెత్తి నన్ను చూడండి. యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణమైపోయిన తర్వాత మన కొరకు ఆయన వదిలి ఉంచింది ఏంటంటే ఆయన యొక్క అడుగు జాడలు. ఏంటండి? ఆయన అడుగు జాడలు, ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు. ఎందుకు మనం ఆయన్ని వెంబడిస్తున్నాము అని అంటే, మన అడుగు జాడల్లో మనం నడవాలని కాదు. ఎవరి అడుగుల్లో అడుగు వేయాలి? ఆయన వేసిన అడుగులోనే మనం అడుగు వేయాలి. అవునా? ఇప్పుడు మనం రాత్రి కాలంలో ఎప్పుడైనా మనం చీకట్లో ముందుకు వెళుతున్నాం అనుకోండి, లైట్ మన చేతుల్లో ఉంది, వెనకాల మన పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమని చెప్తాం? ఇదిగో నేను వెళ్తున్నాను, నేను ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నానో చూడు, నేను ఎక్కడ అడుగేస్తే అక్కడే వెయ్యి, అటు ఇటు వేసావంటే నువ్వు పడిపోతావు, జాగ్రత్త అని చెప్తాం కదా. అలాగే యేసుక్రీస్తు కూడా ఇదిగో ఈ లోకంలో పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, అలాగే శోధనల్లో ఎలా జయించాలో, ఎలా ప్రేమ చూపాలో, ఎలా కనికరం చూపాలో, ఎలా జీవించాలో నేను మీకంటే ముందు నడిచాను. మీ బాధ్యత ఏంటంటే నా అడుగులో మీ అడుగు వెయ్యండి. అదే యేసును చూడడం అంటే. ఆయన అడుగుల్లో మనం అడుగు వేయటం నేర్చుకోవాలి. కానీ చాలామందికి యేసుక్రీస్తు అడుగులో అడుగు వేయడానికి వాళ్ళ కాలు పట్టడం లేదు. కొంతమంది కాళ్ళు పెద్ద అయిపోతున్నాయి. ప్రభువా, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? నీ అడుగులో నేనెందుకు అడుగు వేయాలి? నాకంటూ ఒక రూట్ ఉంది, నీ అడుగుల్లో నేనెందుకు వేయాలి ప్రభువా అన్నట్టు చాలామంది క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. ఉదయకాలం సహోదరి ప్రార్థన చేశారు చాలా చక్కగా. ఆమె ప్రార్థన చేస్తూ అన్నారు, అవును ప్రభువా, మేము ఎన్నో మాట్లాడుతున్నాం, కానీ మా మాటలకి మా జీవితానికి సంబంధం ఉండడం లేదు. మాటలు ఏంటంటే ఆయన అడుగుల గురించి చెప్తున్నాం, జీవితం ఏంటంటే ఆయన అడుగుల్లో అడిగేయట్లేదు. మరి ఆయన ఎలా నడిచాడు అలా నడవట్లేదు. ఆయన ఏం చేశారు? సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశారు? ఆయన పరిస్థితులను వచ్చినప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నారు?
ఇవేమీ తెలుసుకోకుండా యేసు ప్రభు నమ్మేనని చెప్పి ఎంతమందికి చెప్పుకుంటే అదేమీ ఉపయోగం కాదు. ఒక మాటలు చెప్పాలంటే నయా పైసా ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఉపయోగం అంటే చెప్పండి, ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూస్తూ, సేనాధిపతిగా ఉన్న యేసు వైపు చూస్తూ ఏం చేయాలి? మనం నడుస్తూ ఆయన అడుగులో మన అడుగు పడాలి. అదే ఆయన ఉంచి వెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న మనం ఈరోజు ఆలోచన చేద్దాం. కాబట్టి ఆయన అడుగులో అడుగు మనం వేసుకుంటూ ముందుకు వెళితే 3 విషయాలు చెప్పాను. నిరుత్సాహం నుండి బయటికి రాగలం, రెండోది గర్వం నుండి బయటికి రాగలం, మూడోది శోధనల్లో విజయాన్ని సాధించగలం. నాలుగోది ఏంటో చూద్దాం. రండి చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుకుందాం. మనం 22 నుంచి మనం చదువుకుందాం. 22 నుంచి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపవేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. వినండి, ఏం జరిగింది అక్కడనంటే, యేసుక్రీస్తు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళారని 13వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చారనే సంగతి ప్రజలు విని కాలినడకన చాలామంది యేసు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్ది మందిగా రాలేదు, గొప్ప సమూహంగా వచ్చారు. ఆ గొప్ప సమూహంగా వచ్చిన వారి మీద దేవుడు కనికరపడ్డారు. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. అయితే శిష్యులు వచ్చి చెప్తారు, ఇప్పటికే పొద్దుపోయింది కాబట్టి వాళ్ళని పంపివేద్దాం అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, అలా అవసరం లేదు, మనమే వారికి భోజనం పెడదాం, మీరే వారికి పెట్టండి అన్నప్పుడు, మా దగ్గర ఏముందనైనా అంటే, ఏముందో నా దగ్గరికి తీసుకురండి అంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారిని పంక్తిలో కూర్చోబెట్టండి అని చెప్పి ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రితో మాట్లాడి ఆయన పంచిపెట్టండి అన్నప్పుడు 5,000 మంది పురుషులు ఆహారం నింపబడ్డారని, 5,000 మంది పురుషులు వారు తృప్తిపరచబడ్డారని మనం చదువుకుంటాం. అందులో స్త్రీలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారని మనం చూస్తాం. ఇదంతా జరిగింది, మీటింగ్ అయిపోయింది. పిల్లలు, స్త్రీలు, పురుషులు కలిపితే కొంతమంది 10,000 మంది ఉండొచ్చు అంటారు, మరి కొంతమంది 15,000 అంటారు. ఎంతమందో మనకు తెలియదు. పురుషులు మాత్రం ఎంతమంది? 5,000. అయితే వినండి, ఈ సంఘటన అయిపోయిన తర్వాత మనం చదువుకున్న దగ్గరికి వచ్చాం. ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు శిష్యులను దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని ఏం చేశారు? బలవంతం అంటే ఏంటి? ఆజ్ఞాపించడమా, లేకపోతే మీరు ఎలాగైనా సరే వెళ్ళాలని ఆయన ఫోర్స్ చేశారు. మీరు వెళ్ళాల్సిందే, మీరు వెళ్ళాలి అని చెప్పారు. వీళ్ళేంటంటే, యేసు ప్రభువా నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా మనం కలిసే వెళ్తాం కదా, ఇప్పుడు ఎందుకంటే, లేదు మీరు వెళ్ళాల్సిందే అని చెప్పి యేసు ప్రభు వారిని బలవంతం చేశారు. జాగ్రత్తగా వినండి, బలవంతం చేశారు. యేసు ప్రభు మాట విని వారు వెళ్ళారు, కష్టంగానే వెళ్ళారు. అయితే వారు వెళుతూ ఉండగా దారిలో తుఫాను రావడం, ఆ తుఫాను ప్రియులారా ఎదురైనందున అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన ఏమవుతుంది? కొట్టబడుతుంది. అంటే జాగ్రత్త వినండి, అయితే ఎప్పుడైతే నీటిలో గాలి ఎప్పుడైతే ఎక్కువ వస్తూ ఉంటుందో అప్పుడు నీటి మధ్యలో అలలనే వస్తాయి. ఆ అలల మధ్య దోణి ఉండడం అనేది చాలా కష్టం, చాలా ప్రమాదం. ఏదైనా తేడా వస్తే ఎలా తిరిగి ఎలా బోర్లా పడిందంటే
అందులో ఉన్న వారి ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు భయపడుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే మనకి ఒక విషయం అర్థం కావాలి, యేసు ప్రభు బలవంతంగా ఎందుకు పంపించాడు, ఇది మనకు తెలియాలి. బలవంతంగా యేసు ప్రభు ఎందుకు పంపించారంటే ఇక్కడ ఏమనుందంటే ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అయితే మరొక కారణం ఇక్కడ లేదు, యోహాను సువార్తలో ఉంది. యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించారు? యోహాను సువార్త 6వ అధ్యాయం ఓపెన్ చేయండి మీ బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, నేను 13 నుంచి చదువుతున్నాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. యేసుక్రీస్తు వారిని ఎందుకు బలవంతంగా పంపివేశారనంటే అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారు పురుషులు? 5,000 మంది. ఇప్పుడు వాళ్ళందరూ ఒక అద్భుతం చూసారా లేదా? ఏంటది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టారు. ఈయన నిజంగా రాబో ప్రవక్త అని చెప్పి ఆయన్ని దేవునిగా అనలేదు, కానీ అక్కడ ప్రవక్తగా అన్నారు. అయితే వాళ్ళు అలా అండం మాత్రమే కాకుండా మనకి ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, కాబట్టి ఈయనే వచ్చి ఈ రోమా ప్రభుత్వ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తారు, కాబట్టి మనం ఓ పని చేద్దాం, యేసు ప్రభువునే మన మీద ఎలా నియమించుకుందాం? రాజుగా నియమించుకుందాం. ఎలా నియమించుకుందాం? రాజుగా నియమించుకుందాం. ఎందుకంటే ఈ రాజు మన ఆకలి తీర్చే రాజు, ఈ రాజు అద్భుతాలు చేసే రాజు, ఈ రాజు మన అవసరాలు తీర్చే రాజు అని వారు చూసి రాజుగా చేయడానికి ఆయన్ని బలవంత పెట్టబోతున్నారని యేసు ఎరిగి ఆయన శిష్యులకు ఆ అవకాశం ఇవ్వకుండా, నేను ఈ లోకానికి వచ్చింది మీకు రాజు అవ్వడానికి కాదు, ప్రపంచానికే రాజుగా ఉండడానికి, శాంతి రాజ్యం స్థాపించడానికి నేను వచ్చాను, కాబట్టి మీకు రాజు అవ్వడం నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తం కూడా కాదు. మరో మాట ఏమిటంటే, జాగ్రత్త వినండి, అప్పటికే శిష్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏంటో గొడవలు? మనలో ఎవరు గొప్ప అనండి, మనలో ఎవరు గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎవరు గొప్ప అనేది జరుగుతూనే జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి ఎవరు గొప్ప అనే శిష్యుల మధ్యకు వచ్చి మనం యేసు ప్రభుని రాజు చేద్దాం అనేసరికి వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు, ఈయన రాజు అయ్యాడంటే నేను మంత్రి అవ్వచ్చు, ఈయన రాజు అవ్వాలంటే నేను మరో ప్లేస్లో ఉండొచ్చు, ఈయన రాజు అయ్యారంటే ఏదో ఒక విధంగా మనం ఒక పొజిషన్లో ఉంటాం, మనం కూడా ఈ రాజ్యాన్ని ఏం చేద్దాము, ఏలేస్తాము అని అనుకుంటారేమోనని శిష్యులకు ఆ శోధనలో యేసు ప్రభు అవకాశం ఇవ్వకుండా మీరెక్కడ ఉంటే ప్రమాదం, అసలు మీరు ఉండొద్దని ఆయన బలవంతంగా పంపించేశాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఆ సందర్భంలో వారికి రాజు అవ్వడం అనేది దేవుని చిత్తం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది రాజుగా బ్రతకడానికి కాదు, మన కొరకు ఆయన దాసుని స్వరూపం ధరించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో గొప్పగా బ్రతకడానికి రాలేదు, మన కొరకు దీనుడుగా బ్రతకడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం ఏదో నేను అద్భుతాలు చేసేవాడిని కాబట్టి నేను ఈ స్థానంలో ఉంటాను అని ఆయన హెచ్చించుకోవడానికి రాలేదు, ఆయన తన్ను తాను తగ్గించుకోవడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే శిష్యులు ఆ శోధనలో పడిపోతారని యేసు ప్రభు ఎరిగి మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి అవతలకి, నేను వస్తాను, నేను ప్రార్థన చేసుకుని వస్తానని ప్రజల్ని పంపించేశారు. ఆయన శిష్యుల్ని పంపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళారనంటే కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వింటున్నారా? తండ్రితో మాట్లాడడానికి వెళ్ళారు. కాబట్టి నేను ఒక విషయం అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శిష్యులు అక్కడ ఉండడం దేవుని చిత్తమా, ప్రయాణం చేసి వెళ్ళడం దేవుని చిత్తమా? మాట్లాడాలి.
అక్కడే ఉంటానంటే యేసుప్రభు ఒప్పుకున్నారా? మీరు ఎక్కడ ఉండకూడదు, అర్జెంటుగా మీరు బయలుదేరాలి, మీరు ఎక్కడ ఉండొద్దు, ఈ మాటలు మీరు వినొద్దు. ఒకవేళ విన్నారంటే వాళ్ళు బలవంతం చేసి, మీరు బలవంతం చేసి ఏదైనా చేసేలా ఉంటారు మీరు. కాబట్టి మీరు ఎక్కడ ఉండొద్దు, మీరు అర్జెంటుగా వెళ్ళాల్సిందే అని బలవంతంగా పంపించేశారు యేసుప్రభు. కాబట్టి శిష్యులు యేసుప్రభు చిత్తానికి లోబడి ధోని ఎక్కారు. ధోని ఎక్కి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే వారు ప్రయాణం చేస్తున్నారో వారికి ఏం ఎదురైంది? గాలివాన, తుఫాను అనేది ఎదురైంది. తుఫాను ఎదురయ్యి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, అలల వలన కొట్టబడుచు వారి ప్రాణం వారి అరిచేతుల్లో వారి గుప్పెట్లో పెట్టుకునే స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. అయితే దేవుని చిత్తంలో ప్రయాణం చేసే వారికి అక్కడ ఏమెదురైంది? ఏమెదురైంది? దీవెనల, ఆశీర్వాదాల? మరి ఏమెదురైంది? శ్రమ ఎదురైంది. శ్రమ ఎదురైంది. కష్టం ఎదురైంది. ఎటువంటి కష్టం అంటే ప్రాణం పోతుందేమో అనే కష్టం ఎదురైంది. యేసు ప్రభు చిత్తంలో మనం ముందుకు సాగితే, యేసు ప్రభు మాటలకు అనుగుణంగా మనం జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన అడుగుజాడలులో ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆయన వైపే చూస్తూ ముందుకు వెళితే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏమి ఎదుర్కోవాలి? మనం శ్రమను ఎదుర్కోవాలి. యేసు ప్రభు ఇదే చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, నేను మీకు సమాధానం కలుగుటకు నేను ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకమును జయించాను. కాబట్టి దేవుని చిత్తం చేసేవారికి ఏమి ఎదురవుతాయి? మాట్లాడాలి. అందరూ చెప్పట్లేదు. ఎందుకు చెప్పరంటే, అందరి వాక్యాలు మీ తల్లో పెట్టేసుకున్నప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అందరి వాక్యాలు తల్లోకి వెళ్ళిపోతున్నాయి కదా. యూట్యూబ్, ఫేస్బుక్, ఆ మందిరం, ఈ మందిరం, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అన్నీ మనం వినేసి అన్నబద్ధాలు తల్లోకి ఎక్కించేసుకుని దేవుని చిత్తంలో నడవండి, దేవుడు చెప్పినట్టు చేయండి, ఇంకా మీరు పూలబాటలో వెళ్ళిపోతారనే మాటలు విన్నప్పుడు ఎలా నోట్లోంచి ఆ మాటలు వస్తాయి? మనకి రావు కదా. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు దేవుని చిత్తంలో ముందుకు సాగుతూ ఆయన వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు తీర్మానించుకుంటే నీకేం వస్తాయి? ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నాకే శ్రమ రాకూడదండి, 2023లో కష్టాలు పడ్డానండి, 2024లో కూడా నాకు కష్టం వస్తే ఎలాగండి అంటే కుదరదు. నువ్వు అనుకున్నా వస్తే, అనుకోపోయినా వస్తాయి. నువ్వు రావాలనుకున్నా వస్తే, రావాలనుకోకపోయినా వస్తాయి. ఏ కారణం ఏంటంటే బైబిల్ నియమం, దేవుడు పెట్టిన నియమం. కారణం ఏంటంటే దేవుడు సుఖ దుఃఖములను జత చేశాడు. చెప్పండి. ప్రసంగిలో ఏమన్నాడైనా? దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జత చేశాడంట. దేవుడు జతపరిచిన వాటిని వేరే పోవాలని ఎందుకు అనుకుంటున్నాం? అందుకే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న 4వ మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూస్తావో శ్రమలనే తుఫానులో నడవడం నేర్చుకుంటావు. శ్రమలు అనే తుఫానులో నడవడం నేర్చుకుంటావు. శ్రమలు అనే తుఫానులో నడవటం నేర్చుకుంటావు. ఎప్పుడు నేర్చుకుంటావు? ఆయన వైపు చూసినప్పుడు. నువ్వు ఎవరి చిత్తం చేస్తున్నావు? దేవుని చిత్తం చేయడానికి తీర్మానించుకున్నావు. దేవుని ఉద్దేశాలు ప్రకారం నడవడానికి నువ్వు తీర్మానించుకున్నావు. అలా తీర్మానించుకున్నప్పుడు నీవు ఇబ్బందులు ఎదుర్కొంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూడడం నేర్చుకుంటావో ఆయన నిన్ను శ్రమలు అనే తుఫానులో నడిపిస్తూ, అందులో కూడా ఆయన నిన్న తుఫాను మీదుగా నడిపించే శక్తి సామర్థ్యాలు దేవుడే ఇస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. జాగ్రత్తగా వినండి.
కాబట్టి మనం అలాంటి తుఫానుల్లో వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి అనేది, ఎలాంటి ఆలోచనలతో ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవిత ప్రయాణంలో ముందుకు వెళుతూ దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానించుకుంటూ, ప్రభువా నా ఉద్దేశాలు కాదు, నా చిత్తం కాదు, నువ్వు ఏం చెప్తే నేను అదే చెయ్యాలనుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే తీర్మానించుకుంటారో వారందరము మనం కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ఇది నాకెందుకు వచ్చింది అని అనుకోకూడదు, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అని అనుకోవాలి. నాకెందుకు వచ్చింది? కష్టం రాకూడదా నీకు? వస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద దోసేస్తావా? వాళ్ళని బట్టి ఎలా జరిగింది, వీళ్ళని బట్టి ఎలా జరిగింది, వాళ్ళు అడుగు పెట్టినందుకు ఎలా జరిగింది, అమ్మో ఇంకా అలా అనుకుంటే నీ ఇంటికి ఎవరిని అడుగు పెడతారా? ఎందుకండి అలా దోసేయడం? వాళ్ళు మొదలెట్టినప్పుడు ఇది నాకు పోయింది ఏంటండి ఇది? అలా ఎందుకు అనుకోవాలి? అలా ఎందుకు ఆలోచించాలి? ఏదైనా బలహీనత వస్తే ఎవరో నీకు ఏదో చేంజ్ చేశారని చెప్పినప్పుడు నమ్మేయటం, లేకపోతే ఏదైనా మీ అనుకున్న పని జరగకపోతుంటే ఎవరో చెప్తారు, నువ్వు అనుకున్న పని జరగాలంటే ఎవరో ఏదో చేంజ్ చేశారు, పలానా చోటకి వెళ్తే ఇడిపించేస్తారు అనే మాటలు నమ్మేయడం ఏంటండి? దేవుని కొరకు నువ్వు జీవించాలనుకున్నప్పుడు దేవుడు నీకు శ్రమల మధ్య నిన్ను నడిపించేటప్పుడు నువ్వెందుకు ఆశ్చర్యపోతున్నావు? ఎందుకు నాకే ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? నాకు వచ్చిందంటే వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చిందని ఎందుకు చూడాలి? అదేం చూడొద్దు. యు హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు అంగీకరించాలి. ఏంటా ఆ సత్యం అంటే, నేను దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళినప్పుడు నాకేమొస్తాయి? నాకు కాకపోతే ఎవరికి వస్తాయి? అసలు నేను ఎన్నుకున్నదే శ్రమల మార్గం. నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానంటే, జీసస్ యేసు ప్రభువు అంటేనే శ్రమలున్నాయి. మరి ఆ యేసు ప్రభువుని వెంబడించేటప్పుడు ఎందుకు బాధ రావాలి? శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోవాలి మనం? అందుకే కదా ప్రియులారా పేతురు అంటాడు, మీకు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మీకేదో ఒక వింత సంభవించిందని మీరేమీ ఆశ్చర్యపోకండి. అసలు బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కడ శ్రమ అనే మాట ఉందో ఆ మాటని మన శ్రమలతో నాకు పోల్చబుద్ధి అవ్వదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన నిజమైన శ్రమలు, మనకు వచ్చేవన్నీ డూప్లికేటే. వాళ్ళ శ్రమలు ఏంటో చెప్పనా? యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఊరిలో ఉన్న పంచాయతీ వాళ్ళు వచ్చి యేసయ్యని నమ్ముకున్నారుగా ఇల్లు ఖాళీ చేసేయండి అని పంపించేసేవాళ్ళు. వాళ్ళ ఇల్లులు తీసుకునేవాళ్ళు, భూములు తీసుకునేవాళ్ళు, ఆస్తులు తీసుకునేవాళ్ళు, వాళ్ళని ప్రియులారా బెకారి వాళ్ళ పంపించేసేవాళ్ళు. అది శ్రమ అంటే. యేసు ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళ బిడ్డల్ని జైలుకి పంపించేవారు, వాళ్ళను కూడా జైలుకి తీసుకెళ్లేవారు. అది శ్రమ అంటే. యేసు ప్రభు నమ్ముకున్నందుకు నిందలు అవమానాలకి అప్పగించేవారు. అది శ్రమ అంటే. యేసు ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళని చెరసాల్లో వేయడమే కాకుండా ఒక స్టేడియంలోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని సింహాలు తింటుంటే, సింహాలు వచ్చి వాళ్ళ పీక పట్టుకుంటుంటే, ఏదో వీళ్ళని చంపుకొని తింటుంటే చప్పట్లు కొట్టేవారు. అది శ్రమ అంటే. మనకు అనుకున్న శ్రమలు ఏంటంటే, అనుకున్న పని జరగట్లేదండి, ఇది శ్రమ. ఇది అసలు శ్రమ అనే పదానికి సిగ్గుచేటు కాదా? అనుకున్న పని జరగట్లేదండి, ఇల్లు పని అవ్వట్లేదండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, అది రావట్లేదండి, ఇది రావట్లేదండి. వీటిని శ్రమలు అనకూడదు, వీటిని ఇబ్బందులు అంటే బాగుంటుంది. ఏమనాలి? వీటిని ఇబ్బందులు. ఇబ్బందులు మాత్రమే వస్తున్నాయి మనకి. స్టిల్ వీ డోంట్ ఫేస్ ద సఫరింగ్. మనం ఇంకా శ్రమల్ని ఎదుర్కోలేదు. నాకు తెలిసి ప్రభు చిత్తమైతే మూడోసారి కూడా మోడీ గారు వస్తే అప్పుడు చూస్తామేమని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఆయన రావడానికే అన్నీ అనుకూలపరుస్తున్నారు. ఆయనే రావచ్చు, నాకు తెలిసి మోడీ గారు రావచ్చు. వస్తే బైబిల్లో ఉన్న కష్టాలని మనం ఫస్ట్ టైం చూస్తామేమో అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇదంతా డూప్లికేటా ఒరిజినల్ అని. అర్థమవుతుందా? అర్థం కాలేదా? వీ హ్యావ్ టు ఫేస్ సఫరింగ్. మనం శ్రమలు ఎదుర్కోవాలి. అయితే మన జీవితంలో ఎదుర్కొంటున్నది శ్రమలు కాదు, వీటిని ఇబ్బందులు అని అనుకుంటే మంచిది. కొన్ని ఇబ్బందులు. అయితే మనం దేవుని చిత్తంలో ముందుకు సాగేటప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటామా లేదా?
ఎస్, ఎదుర్కొంటాం. యేసు ప్రభు చిత్తంలో ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు, దేవుడు వారిని ముందుకు వెళ్ళమని చెప్పారు. యేసు మాటను బట్టే దోనెక్కారు, యేసు మాటను బట్టే ప్రయాణం ప్రారంభించారు, యేసు మాటను బట్టే వారు వెళుతున్నారు. ఎందులో చిక్కున్నారు? తుఫాను వస్తుందని ఆయనకి తెలుసు. కాబట్టి ఎవ్వరూ కూడా శ్రమ అని అనొద్దు. ఏమన్నాం మనం? ఇబ్బందులు అనండి ఒకసారి. ఇబ్బంది, ఎస్, ఇబ్బంది, అంతే. మన శరీరానికి వచ్చేవి ఇబ్బందులు మాత్రమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ శరీరానికి వచ్చేవి ఇబ్బందులే, నీ జీవితంలోకి వచ్చేవి ఇబ్బందులే. దేన్ని శ్రమ అంటారు చెప్పనా? యేసుని బట్టి, యేసు క్రీస్తుని బట్టి నువ్వు ఏదైతే వదులుకున్నావో దానిని శ్రమ అంటారు. యేసుని నమ్ముకున్నందుకు ఇల్లు వదులుకున్నావా? అదేంటి? శ్రమ. యేసు ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను వెలేశారా? అది శ్రమ. యేసు ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను పొమ్మన్నారా? అది శ్రమ. అలాంటి శ్రమలు మనకి వచ్చినాయి అనుకోండి, అసలు మనం ఉంటామా? కాబట్టి ఎప్పుడూ కూడా శరీరానికి వచ్చే బలహీనతలు కానీ మీ కుటుంబంలో జరిగే వాటిని శ్రమలు అని అనుకోకండి, ఇబ్బందులు అని అనుకోండి. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నడుస్తున్నది ఎవరి మార్గంలో అంటే యేసు మార్గంలో. ఎవరి చిత్తంలో ఉన్నాను? నేను దేవుని చిత్తంలో ఉన్నాను. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు అనేవి వస్తాయి అనే సత్యం మనం గమనిస్తే, ఆ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలని ఆశ్చర్యపోం. కానీ ఏమంటామంటే నాకు కాకపోతే ఎవరికి వస్తాయి అనే ధైర్యంతోనూ ముందుకు సాగలం. అయితే అలా మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలాసార్లు మనము ప్రియులారా చాలా బాధకు గురవుతాం, వేదనకు గురవుతాం, కన్నీరు మున్నీరు అయిపోతాం. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు మనం దేవుని గురించి బాగానే చెప్పగలం. కానీ సమస్యలు అనేవి అందరూ ఉన్నప్పుడు వస్తాయా, ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాయా? వీ హ్యావ్ టు ఫేస్ లోన్లీ. ఒంటరిగానే ఉన్నప్పుడే ఫేస్ చేయాలి. ఒక్కోసారి ఏదో బలహీనత ఉందని మీ నాన్నగారినో అమ్మగారినో తీసుకెళ్తారు, మీరు ఒక్కరే వెళ్తారు కూడా. డాక్టర్ గారు ఏదో బలహీనత, జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తారని నువ్వు వెళ్తావు. డాక్టర్ గారు అంటారు, లేదండి వచ్చింది జ్వరం కాదు క్యాన్సర్ అనే మాట నీకు చెప్పినప్పుడు ఆ పరిస్థితి నువ్వు ఒక్కడవి ఎదుర్కోవాలి కదా. అలాంటివి నీ లైఫ్లో రావచ్చు. నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళొచ్చు. ఏ ఇబ్బందిలో ఉన్నా సరే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, నా చిత్తంలో మీరు వెళుతూ శ్రమలు ఎదుర్కొంటుంటే మీరు ఎవరి వైపు చూడండి? నా వైపు చూడండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు నా చిత్తంలో ముందుకు వెళుతూ నా మాటలు అంగీకరించి ముందుకు అడుగులు వేస్తూ మీరు శ్రమలు ఎదుర్కొంటున్నారా? భయపడకండి. ఎవరి వైపు చూడండి? నా వైపు చూడండి. నేను మిమ్మల్ని ఆ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనే ఆ తుఫాను మీద నడిపించగలను. దేవుడు ఏం చేయగలరు? ఆయన నడిపించగలరు. ఎప్పుడంటే మనం కొన్ని సత్యాలను గ్రహించాలి. ఏంటా సత్యం అంటే, మొదటిగా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం గమనించాల్సిన, మనలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సత్యాలు ఏంటో చెప్తాను. మొదటి సత్యం ఏంటంటే, దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడు అని నువ్వు నమ్మాలి. నీకేదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, వింటున్నారా? ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, ఏదైనా బలహీనత ఎదురైనప్పుడు, ఏదైనా నింద ఎదురైనప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, నన్ను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. ఈ సత్యం నువ్వు గ్రహిస్తే ప్రియులారా, ఖచ్చితంగా అది నీకెంతో దీవెనగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఒక దైవజనుడు ఏమన్నారో ఒక మాట మీకు చెప్తాను. ఆయన అన్న మాట ఏంటంటే, మన జీవితంలో 2 రకాల తుఫాన్లు ఉంటాయంట. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సరిచేసే తుఫానులు, రెండోది పరిశుద్ధపరిచే తుఫానులు. స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్ అండ్ స్టార్మ్స్ ఆఫ్ పెర్ఫెక్షన్. సరిచేసే తుఫానులు, అలాగే పరిశుద్ధపరిచే తుఫానులు. నువ్వు దేవుని మాట వినకుండా మొండోడుగా తిరుగుతూ
మొండి వ్యక్తిగా ఉంటూ ఆయన చిత్తానికి వేరుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను సరిచేసే తుఫాన్లు అనుమతిస్తాడు నీకు. యోనాకి ఏ తుఫాన్ వచ్చింది? అలాంటి తుఫానే వచ్చింది. ఆయన మొండోడు. దేవుడు ఎలా సరిచేశాడు? ఆయన కొమ్ములు ఎలా విరగొట్టాడంటే ఏం పంపించాడు ఆయన? చెప్పండి. తుఫాను పంపించాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంత బాగా ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ప్రేమ గట్టు మీదకి వచ్చిన తర్వాత పోయింది. అవునా కాదా? సరిచేసే తుఫానులు. రెండోది ఏంటంటే పరిశుద్ధపరిచే తుఫానులు. ఈ పరిశుద్ధపరిచే తుఫానులు ఎందుకు అని అంటే, జాగ్రత్తగా వినండి. నువ్వు ఆయన చిత్తంలోనే ఉన్నావు, ఆయన మాటే వింటున్నావు, ఆయన బాటలోనే నడుస్తున్నావు. అయితే నీలో ఇంకా దేవుని గుణలక్షణాలు రావడం కోసం, నీకు అనేక మేలులు చేయడం కోసం దేవుడు నీకు పరిశుద్ధపరిచే తుఫానులు అనుమతిస్తాడు, నిన్ను క్లీన్ చేయడానికి. వీళ్ళకి పరిశుద్ధపరిచే తుఫాను వచ్చింది. వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాలని పంపించింది ఎవరు? మాట్లాడండి. వెళ్ళమన్నది ఎవరు? దేవుడు. ఎందుకంటే వాళ్ళని ఇంకా పరిశుద్ధపరచడానికి, వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలు నేర్పించడానికి. జాగ్రత్తగా వినండి. అందుకే మనం ఒక సత్యాన్ని నమ్మాలి. ఏంటా సత్యం అంటే, నేను దేవుని చిత్తంలో ఉన్నాను, నన్ను నడిపిస్తున్నది ఎవరు? దేవుడే. ఇది నువ్వు గ్రహించు. ఈ 2024లో ఎలాంటివి ఎదురవుతాయో నాకు తెలియదు, బట్ వీ విల్ ఫేస్ సమ్ సిచ్యువేషన్స్. మనం కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలి. అవి ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి ఏంటంటే, నన్ను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. ఎవరి చిత్తంలో ఉన్నాను నేను? దేవుని చిత్తంలో ఉన్నాను. ఈ శోధన ద్వారా నేను సరిచేయబడతాను. ఈ శోధన ద్వారా నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అనేది నువ్వు గ్రహించావు. ప్రియులారా, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది మొదటిది. రెండోది, నీ జీవితంలో ఇబ్బంది, శోధన, శ్రమ ఎదురైనప్పుడు నువ్వు గమనించవలసిన రెండో సత్యం ఏంటంటే, ఒకటి, నన్ను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. రెండోది ఏంటంటే, నా దేవుడు నా దగ్గరికి వస్తాడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన నాతో ఉంటాడు, ఆయన నా దగ్గరికి వస్తాడు. నేను కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నేనెంత వేదనలో ఉంటే, నేనెంత కన్నీటిలో ఉంటే ఆయన నన్ను అలాగే వదిలేయడు. దేవుడు ఖచ్చితంగా నన్ను బలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు, దేవుడు, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పగా ఉండేది. దావీదు రాసిన కీర్తనలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి. దావీదు దేవుణ్ణి ఎంతో గొప్పగా ఏం చేసేవాడు? ఆయన స్తుతించేవాడు, ఆరాధించేవాడు. అలాంటి దావీదు ఒకసారి ఏమన్నాడంటే, దేవా, నాకెందుకు దూరంగా ఉన్నావు? నన్ను ఎందుకు వదిలేశావు? ఒక్కోసారి మనం అలాగే అనుకుంటాం. కొన్నిసార్లు విపత్తుకరమైన పరిస్థితులు వస్తాయండి, బలహీనతలు వస్తాయి, ఆపరేషన్ చేయాలంటారు, లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు, లేకపోతే మరికొన్ని పరిస్థితులు మనల్ని ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి నువ్వు మేలు చేసిన వాళ్ళు సడన్గా నీ మీద వ్యతిరేకమవుతారు. ఇలాంటి తుఫానులు నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు అమ్మో నాకెవరు లేరని అనుకోవద్దు. మొదటిగా నువ్వేం గ్రహించావంటే, నేను ఎవరి చిత్తంలో ఉన్నాను? దేవుని చిత్తంలో ఉన్నాను. రెండోది, నాతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. వాళ్ళు తుఫానులో వెళుతున్నారు. జరిగిందేంటో చూడండి. 25వ వచనంలో, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకుని భయము చేత ఏం చేశారట? కేకలు వేసిరి. 14, 24 చదివాను నేను, క్షమించండి, 25 చదివాను మత్తయి సువార్త. అయితే జాగ్రత్త వినండి. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎలా నడుచుకుంటూ? దేని మీద నడుస్తూ? నేల మీద నడుస్తూ వచ్చారు. వినండి, నేల మీద నడుస్తూ వచ్చింది యేసు ప్రభు అనుకున్నారా, భూతం అనుకున్నారా? ఎందుకంటే యేసు ప్రభు అలా వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఇప్పుడు సహాయం చేస్తే బాగుండు,
అప్పుడు సహాయం చేస్తే బాగున్ను, ఈ టైంలో వస్తే బాగున్ను అని అనుకుంటాం. నువ్వు అనుకున్న టైంలో ఆయన రాడు. నువ్వు అనుకున్నట్టుగా చేయరు. నువ్వు అనుకున్నట్టుగా చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు ఆయన? నువ్వు అనుకున్న టైంలో ఆయన ఎందుకు పనిచేస్తారు? దేవునికంటూ టైం ఉంది కదా, ఉందా లేదా? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదా, ప్రతిదానికి మనందరికీ అన్నీ తెలుసు. మళ్ళీ చెప్పండి, ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. కానీ ఆ సమయం కోసం నువ్వు చూడవుగా. సమస్య ఎదురైంది ఓకే, ఇబ్బంది ఎదురైంది ఓకే, నువ్వు గమనించాలి, నేను ఎవరి చిత్తంలో ఉన్నాను? దేవుని చిత్తంలో ఉన్నాను. నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అయితే దేవుడు ఉండి నీకు సహాయం చేయడానికి నువ్వు అనుకున్నప్పుడు రాడైనా. వాళ్ళు అనుకోలేదు అసలు. ఇలా అనుకుని ఉంటారు, మనమే గనక గట్టు మీద ఉండుంటే, లేదా మన ధోనిలో ఎవరుంటే, 8వ అధ్యాయంలో ధోనిలో ఎవరున్నారు? యేసు ఉన్నారు కదా. 8వ అధ్యాయంలో కూడా తుఫాను వచ్చింది. వీళ్ళు యేసయ్యా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదని చాలా పెద్ద పెద్ద మాటలు అనేశారు కదా. సరే, అప్పుడు ఆయన ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉంటే బాగుండు. కాకపోతే ఇప్పుడు మనం గట్టు దగ్గర లేము. రెండోది, యేసు మనతో కూడా లేరు, ఇక మనకి సహాయం దొరకదు అని వాళ్ళు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు యేసయ్య వచ్చాడు. నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నప్పుడు రారాయన. నీతోనే ఉంటారు, కానీ నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు రావాలనుకున్నప్పుడు, నువ్వు ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తే ఎంత బాగున్నావు అనుకున్నప్పుడు ఏం జరగదు. ఎందుకంటే నువ్వు మనిషివి, ఆయన దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉంటుంది, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు. దేవుణ్ణి అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఆయన సహాయాన్ని చూస్తాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన అనుకోని రీతిలో మనకు సహాయం చేసినప్పుడు ఏమీ జరగదు, కానీ మనకి అర్థం కాదు. కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం, కొన్నిసార్లు వేదన చెందుతాం. కానీ నేను మాట చెప్తున్నాను, మీరు ఏ సమస్యలో ఉన్నా గుర్తుపెట్టుకోండి, దేవుడికంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఈ ఇబ్బందులో మీకు తోడుగా ఉండి అందులో నుండి మిమ్మల్ని బయటికి లాగుతారు. నమ్ముతున్నారు ఈ మాట? నమ్మితే ఆమేననలేదే? ఆయనకంటూ ఏముంది? హీ హ్యాస్ ఏ టైం. రెండోది, ఆయనకంటూ ఒక మార్గం ఉంది. ఆయనకంటూ మార్గం ఉంది. దేవుడు గట్టు మీద నుంచే ఉండి తుఫాను ఆగిపోను కాకంటే ఆగిపోద్దా లేదా? లేదు. వాళ్ళు అలా అనుకుని ఉంటారేమో, కానీ దేవుడు లేదు, నేను మీ దగ్గరికి తుఫాన్లోంచే నడిచొస్తాను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే యేసుని ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని కార్యాలను చూచే కన్నులు పోగొట్టుకుంటాం మనం. దేవుణ్ణి చూస్తూ ఏమనుకున్నారట వాళ్ళు? దెయ్యం అనుకున్నారంట. సరిగా చూడాలి, పెద్ద కళ్ళుతో చూడాలి దేవుని కార్యాన్ని. దేవుడు వారిని ప్రియులారా కాపాడడానికి వారు అనుకోని రీతిలో, వారు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో వాళ్ళ దగ్గరికి వచ్చారు. నువ్వు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు నీ దగ్గరికి వస్తారు, నీకు సహాయం చేస్తారు. ఏ సమస్యను బట్టి నువ్వు నలిగిపోతున్నావో నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయనకంటూ ఒక సమయం ఉంది, ఆయనకంటూ ఒక పద్ధతి ఉంది, ఆయనకంటూ ఒక మార్గం ఉంది. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చెయ్యాలని అనుకోవద్దు, ఆయన చిత్తానికి అప్పగించు. 223వ పాట పాడండి. ఏది జరిగే అంతా అబద్ధమే. పాట మాత్రమే నిజం, మన జీవితం అంతా అబద్ధం. పాటలోనేమో నీ చిత్తమే జరగాలని అనేసి, నీ చిత్తమే జరుగుద్దని అనేసి, మీటింగ్ అయిపోయాక ఎవరి చిత్తం జరగట్లేదని బాధ వస్తుంది మనకి. మరి దేవుని చిత్తం జరుగుతుంది అన్నప్పుడు నీకు బాధ ఎందుకు రావాలి?
ప్రభువా, నీ చిత్తంలో నేను నడుస్తున్నాను, ఈ ఇబ్బందులో నువ్వు నన్ను వదిలిపెట్టావు అనే సత్యం నీకు తెలిసినప్పుడు నీకెందుకు కన్నీరు రావాలి? అంటే దేవుని చిత్తం జరుగుతున్నందుకు బాధ వస్తుంది కదా, రావచ్చా? రాకూడదు కదా. నీ చిత్తం జరుగుతుంది ప్రభువా, నేనెందుకు ఏడవాలి? ఎందుకంటే నిన్ను వెంబడించడానికి అప్పగించుకున్నప్పుడు, నేను నీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు నీవు ఎప్పుడు వచ్చి నాకు విడుదలిస్తావు ప్రభు, అది నాకు తెలియకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, నీ ఆలోచనలు నా మానవ జ్ఞానానికి అందకపోవచ్చు, కానీ నా విషయంలో నీకంటూ ఒక చిత్తం ఉంది. అది సరైన సమయంలో సరైన మార్గంలో నువ్వు నెరవేరుస్తావు, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు నీ కన్నీరు వస్తుందా? రాదు. ధైర్యం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, సంతోషం ఉంటుంది, హృదయం అంతా సమాధానంతో నిండిపోతుంది. ఈ కార్యాల కంటే ఆయన కార్యాల మీద శ్రద్ధ ఇంకా చెప్పండి పెరుగుతుంది. ప్రభా, నా ఇబ్బందుల సంగతి తర్వాత, ప్రభా నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, నీ సంఘం నీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, నీ వాక్యం సమాజంలో నవ్వుల పాలవుతుంది కదా. నీ ఇబ్బంది ప్రియులారా మీకు ఇబ్బందిగా అనిపించదు. ఎవరి ఇబ్బంది మీకు ఇబ్బంది అవుతుంది? దేవుని అవసరాలే మీకు ఇబ్బందిగా అవుతాయి. ప్రభువా, నా ఇబ్బంది సంగతి తర్వాత, నా అవసరాల సంగతి తర్వాత, నేను ఉండగా నీ అవసరాలు నేను తీర్చగలగాలి. నువ్వేం కోరావో నేను అది చెయ్యగలగాలి. అందుకే మన ఇబ్బందులకు కన్నీరు కార్చటం మాని దేవుని అవసరాలను బట్టి ఏం కారుద్దాం చక్కగా. దేవుని అవసరాలు. మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి ఏం రావాలి? ఏడుపు రావాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏం రావాలి మనకి? కన్నీరు రావాలి. నీకు నడుము నొప్పి వచ్చిందని కాదు, నువ్వు అనుకున్న జరగట్లేదని కాదు, ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు స్వస్థపరుస్తారు, కృప చూపుతారు, ఒక సమయం ఉంది. కానీ నీ చిత్తం ప్రియులారా, నీ చిత్తం కాదు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళితే అసలు నీకుండే ఇబ్బందులు బట్టి నీకు వేదన రాదు. సంఘంలో కానీ లేక క్రైస్తవులు కానీ సరిగా జీవించట్లేదని, లేక మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారని, ఈ విషయాలన్నిటిని బట్టి బాధ రావాలి. అలాగే యూట్యూబుల్లో దేవుని నామాన్ని ఎంతగా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారో, దేవుని నామాన్ని ఎంతగా వ్యర్థపరుస్తున్నారో, అలా చేస్తున్న అన్యుల్ని బట్టి, లేకపోతే అలా చేస్తున్న ప్రియుల ధనం ఆశించే సేవకులను చూసినప్పుడు ఏం రావాలి మనకి? ఏడుపు రావాలి. వీ హ్యావ్ టు క్రై. మన ఇబ్బందులు బట్టి మనం ఏడవద్దు, మన అవసరాలను బట్టి మనం ఏడవద్దు. ఎవరి అవసరాలు బట్టి ప్రార్థన చేద్దాం? పౌలు అంటారు, పౌలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయనకున్న శ్రమలన్నీ చెప్పి, ఇన్ని శ్రమలను బట్టి నాకు చాలా బాధగా ఉందని అనలా. ఇది మాత్రమే కాకుండా సంఘములను గురించిన చింత కూడా నాకు కలదు. ఆయన బాధ ఆయన శరీరానికి వచ్చిన ఇబ్బందులు బట్ట, లేకపోతే సంఘాన్ని బట్ట? సంఘాన్ని బట్టి బాధపడడం వచ్చిందా నీకు? మిమ్మల్ని ఇక్కడే ఉన్నారా? ఎప్పుడైనా సంఘాన్ని బట్టి బాధ వచ్చిందా? లేక సంఘానికి నువ్వే బాధగా తయారయ్యావా? ఆలోచించండి. దేవుని అవసరాలు ఏంటో చూడండి, దేవుని ఉద్దేశం ఏంటో చూడండి, దేవుని ఆలోచనలు ఏంటో చూడండి. రేపు ఏం జరగబోతుంది? ఎక్కడ బోర్డు చూసారు, ఏం జరగబోతుంది? యవనస్తుల కూడిక. ప్రభువా, ఆ యవనస్తుల కూడికలో మా సంఘంలో ఉన్న తమ్ముళ్లను, చెల్లెలను, బిడ్డలను బలపరుచునైనా, వాళ్ళు నీకు అవమానకరంగా జీవించకూడదయ్యా. కొంతమంది జీవిస్తూ నీకు అవమానం తీసుకొస్తున్నారయ్యా. బాధ వచ్చిందా? నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావన్నప్పుడు నీకున్న ఇబ్బందులకి నీకు బాధ తగ్గుద్ది. దేవుని అవసరాలు తీర్చాలన్న బాధ నీకు పెరుగుతుంది. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఎన్ని మాటలు చెప్పాను మీకు? 2. మొదటిది ఏంటి? దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, నన్ను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. 2, నాతో ఉన్నది ఎవరు? దేవుడు. నాతో ఉన్న దేవుడు ఎప్పుడు సహాయం చేయాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నన్ను విడిపించాలో తెలుసు, ఎప్పుడు నా అవసరం తీర్చాలో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు.
ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. నెంబర్ 3, మూడోది ఏంటంటే, నేను ఈ ఇబ్బందులో సమస్యలో ఉన్నప్పుడు మనం గమనించాల్సిన మూడో సత్యం ఏంటంటే, దేవుడు ఈ సమస్య నుండి నాకెన్నో నేర్పించబోతున్నారు అన్ను గ్రహించాలి. దేవుడి సమస్య నుండి, ఈ ఇబ్బంది నుండి, ఈ శోధన నుండి నాకు కొన్ని నేర్పించబోతున్నారు. నీలో విశ్వాసం ఉందో లేదో బయటపడేది ఎప్పుడమ్మా? బాగున్నప్పుడా, కష్టం వచ్చినప్పుడా? నీకు నిజంగా విశ్వాసం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలో. ధైర్యం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలో. నీకు వాక్యం పట్ల అవగాహన ఉందా లేదా, వాక్యాన్ని నేర్చుకుని నువ్వు బలపడ్డావా లేదా ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అని అంటే నీకున్న విశ్వాసానికి ఎక్సర్సైజ్ చేస్తున్నావనే కదా. ఈ శ్రమ నీ విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పెంచుతుంది కదా. మనిషి ప్రేమ ఏంటంటే ప్రేమించిన వాళ్ళని ప్రేమించటం. దేవుని ప్రేమ ఏంటంటే ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించటం. నీలో దేవుని ప్రేమ ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? సరిగా చెప్పాలి. అందరూ నిన్ను ప్రేమించేసినప్పుడా? మరి ఎప్పుడు తెలుస్తుందమ్మా? నిన్ను ద్వేషించినప్పుడే. ఆ మాట నీకు అర్థమైతే ఎవరో ఏదో అన్నారని భోంచేయడం మానేస్తావా? నేను తిన్ను. ఇంట్లో వాళ్ళు అంటారు తిను, నేను తిన్ను. ఆ ఎదురింటావిడ అలా అంటది అనుకోలేదు, నేను తిన్ను. ఎందుకు? ఆవిడ అలా అని నీకు సహాయం చేస్తుంది ఆవిడ. ఎందుకంటే నీలో ఉన్న దేవుని ప్రేమను బయటికి తీస్తుంది ఆవిడ. సహోదరుడా, నీలో ఉన్న ప్రేమను బయటికి తీస్తున్నాడా సహోదరుడు? అది నువ్వు గ్రహిస్తే సహోదరుని బట్టి కానీ, సహోదరుని బట్టి కానీ, కుటుంబీకులను బట్టి కానీ, వీధిలో ఉన్న వాళ్ళని బట్టి కానీ నీకు బాధ రాదు. నేను ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు చక్కగా అవన్నీ దిగమింగేసుకుని చక్కగా భోంచేస్తావు. ప్రభువా, నేను వాళ్ళు ఏదో అన్నారని ఎందుకు బాధపడాలి? నా ప్రేమకి ఎక్సర్సైజ్ దొరికింది. నీ ప్రేమను నేను బయటికి తీసుకురావడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. శ్రమ, ద్వేషించే వాళ్ళు నీ జీవితంలో లేనంతకాలం దేవుని ప్రేమ అంటే ఏంటో మీకు అర్థం కాదు. నా మాటలు సరిగా అర్థం చేసుకోండి. ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించుకున్నారో వారు వెలుగ్గా బ్రతుకుతారు. వెలుగ్గా బ్రతికే వారంటే చీకట్లో ఉన్నవారికి ఇష్టం ఉండదు. ఆ చీకట్లో ఉన్నవారు మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు వాళ్ళు మీకు కీడు చెయ్యట్లేదు, మీకు ఏం చేస్తున్నారు? మేలు చేస్తున్నారు, మీ ప్రేమను పెంచుతున్నారు. నీకు క్షమించడం అంటే ఏంటో నేర్పించేది వాళ్ళే, నీకు ప్రేమ అంటే ఏంటో నేర్పించేది వాళ్ళే, యేసు ప్రభువులాగా బ్రతకడం అంటే ఏంటో నేర్పించేది వాళ్ళే. కాబట్టి నీ మీదకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అది పెద్ద సమస్యగా భావించి బాధపడొద్దు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఇందులో దేవుడు నాకేదో నేర్పించబోతున్నాడు. నేను నేర్చుకుంటాను ప్రభువా. టీచ్ మీ లార్డ్. దేవా, బోధించు, నేర్పించు, ఇంకా నీ ఉద్దేశాలేంటో నేర్పించు, ఎలా బ్రతకాలో నేర్పించు. దేవుడు నాకేదో నేర్పించబోతున్నాడనే సత్యం నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను ఎవరేమన్నా వాళ్ళని శత్రువులుగా చూడలేవు. వాళ్ళ కోసం నువ్వేం చేయగలవంటే ప్రార్థన చేయగలవు. ప్రార్థన ఏమని ప్రార్థన? నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళ నోరు పడిపోను గాక, వాళ్ళ చేతులు ఇరిగిపోను గాక, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను గాక. ఆ ప్రార్థనలు కాదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు మీకు కీడు చేయట్లేదు, ఏం చేస్తున్నారమ్మా? మేలు. దేవుడు వారి ద్వారా మీకేదో నేర్పించబోతున్నాడు. భర్త బాధితులు ఉన్నారు కదా ఇక్కడ, నేర్చుకోండి. భార్య బాధితులు ఉన్నారా? నేర్చుకోండి. అర్థం లేదా ప్రియులారా? ఆ సంగతులు, ఆ విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఆ సమస్యల ద్వారా మనకు అనేక విషయాలు నేర్పిస్తూ మనం ఇంకా దేవునిలో ఎదగడానికి మనకి సమస్యలనే మెట్టుల ద్వారా దేవుడు మనల్ని ఇంకా పైకి తీసుకుని వెళతారు. మరో మాట చెప్తాను. తుఫాను వచ్చింది కదా, ఈ తుఫాను వస్తూ ఉండగా ప్రియులారా వారికి నేర్పించారు. ముఖ్యంగా
పేతురుకి విశ్వాసపు పాఠం నేర్పించారు. మనం చాలాసార్లు పేతురుని చాలా చులకనగా మాట్లాడి అనవసరంగా ఇల్లు మునిగిపోయాడు అని అనుకుంటాం. కానీ అసలు దోణిలో అందరూ కూర్చొని చూడగలిగారు, కానీ కూర్చుని ఉండిపోకుండా వచ్చింది నా యేసే, ఆయనే అయితే ప్రభువా నువ్వెలా నీళ్ళ మీద నడిచావో నేను కూడా నీళ్ళ మీద నడుస్తాననే మాట నమ్మి విశ్వాసపు అడుగు వేసింది ఎవరు? పేతురు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చింది ఏంటి? దీవెనకరమైన వాతావరణమా, లేకపోతే శ్రమలతో కూడిన వాతావరణం? శ్రమలతో కూడిన వాతావరణం బట్టే అతనిలో ఉన్న విశ్వాసం బయటకు వచ్చింది. ఆ విశ్వాసంతో నీళ్ళ మీద నడిచాడు. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, పేతురు గారు నీళ్ళ మీద నడిచేటప్పుడు లా ఆఫ్ గ్రావిటీ పనిచేయడం మానేసిందంట. చదువుకున్న వాళ్ళు చెప్పండి, లా ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? భూమి ఆకర్షణ శక్తి. వాస్తవంగా మనం భూమికి ఉపరితలానికి పైకి వెళ్తే, స్పేస్లోకి వెళ్తే, మనం పైకి వెళ్తే కిందకి రాం, పైనే ఉంటాం, అలా అలా తిరుగుతూ ఉంటాం. కానీ మనం ఇలా ఎగిరేమనుకోండి మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఎందుకంటే భూమి ఒక ఆకర్షణ శక్తి దేవుడిచ్చాడు. విశ్వాసపు అడుగు పేతురు ఎప్పుడైతే వేశాడో, దేవుడు ఏ ఆకర్షణ శక్తి ద్వారా మునిగిపోతాడో ఆ ఆకర్షణ శక్తి పనిచేయకుండా ఆ ఆకర్షణ శక్తిని మౌనంగా చేసి దేవుడు నీళ్ళ మీదే నడిచే కృప ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. ఏదైతే నిన్ను ముంచేస్తుందో ఆ ముంచేసే పరిస్థితిని దేవుడు తొలగించి ఆ పరిస్థితి మీదే నడిచే కృప దేవుడికి ఇస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? సమస్యలు మనల్ని ఏం చేస్తున్నాయి అనుకుంటున్నాం? ముంచేస్తాను, మునిగిపోతున్నానండి, పైకి ఎప్పుడు వస్తానో తెలియదని అంటున్నావు కదా. అలా అనకుండా దేవుని వాక్యం మీద ఆధారపడి ఆయన నాతో ఉన్నాడు, ఆయనకంటూ సమయం ఉంది అనే సంగతి నువ్వు నమ్మితే ఏదైతే నిన్ను ముంచాలో దేవుడు ఆ పరిస్థితి మీదనే నిన్ను ధైర్యంగా నడిపించగలడు. డిడ్ యూ బిలీవ్ దిస్? నమ్ముతారు ఈ మాటను? నమ్మితే ఏం చేయాలి మనం? ఆమేన్ అనాలి. ఆమేన్. ఏది నిన్ను ముంచలేదు, దాని మీద నువ్వు నడవగలవు. పేతురు యొక్క నిజమైన విశ్వాసాన్ని ప్రశాంతమైన వాతావరణం బయటికి తీసుకురాలి. ఏ వాతావరణం? తుఫానుతో కూడిన వాతావరణమే. నిజంగా పేతురు గారిని మనం ఎప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే అందరూ దోనిలోనే ఉన్నారు, బయటకు వచ్చిన ఒక్కడు ఎవరు? పేతురు. నా యేసు ప్రభు, మన యేసు ప్రభుతో పాటు నీళ్ళ మీద నడిచిన అనుభవం ఉన్న ఏకైక మనిషి ఎవరు? పేతురు ఒక్కడే. దెర్ ఈజ్ నన్ అదర్ దాన్ పీటర్. పరలోకి వెళ్ళిన తర్వాత అడుగుదాం, పేతురు గారు నీళ్ళ మీద నడిచినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పేతురు గారు చెప్తారు, అలా జరిగింది బ్రదర్, ఇలా జరిగింది బ్రదర్, నిజంగా ఏదో అనుకున్నా బ్రదర్, నిజంగా నీళ్ళ మీద ఎన్నోసార్లు ఉన్నాను. ఎందుకంటే నా వృత్తి ఏమిటంటే నేను చేపలు పట్టేవాడిని, అలాంటి నీళ్ళకి నేను భయపడిపోయాను, కానీ ఆ నీళ్ళ మీదే నన్ను ఎవరు నడిపించారు? ఎంత ఆనందంగా చెప్తాడు ఆయన. అడుగుదాం వద్దా? అడగరా? అడుగుదామండి బాబు. అంతమందిని అడగాలి మనం పైకి వెళ్ళాక. వాళ్ళతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధించాలి. పేతురు విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చారు. మరో మాట ఏమిటంటే, జాగ్రత్తగా వినండి, నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటగా ఏంటంటే, దేవుని చిత్తంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే అవి వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన గ్రహింపు ఏంటంటే, నన్ను ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. నాతో ఎవరున్నారు? దేవుడు. మూడోది, నాకేదో పాఠము నేర్పించబోతున్నారు. నాలుగోది, నువ్వు నమ్మాల్సిన మరో మాట ఏంటంటే, ఈ సమస్య ద్వారా దేవుడు నా ద్వారా ఎవరినో బలపరచబోతున్నాడు. నా ద్వారా దేవుడు ఎవరినో బలపరచబోతున్నాడు. పేతురు ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు వేశాడో, యేసు ప్రభువుని చూస్తున్నంతసేపు బాగానే నడిచారు. కానీ ఎక్కడ ఇబ్బంది అయిందంటే చూడండి, ఆ మాట బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 14:29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు చెప్పండి
నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునుగుపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాప అతని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పేతురు ఈ అనుభవం గుండా వెళ్ళారు. సమస్య వచ్చింది, ఆయన విశ్వాసంతో అడుగు వేశారు. అయితే ఇదంతా ఎవరిని చూస్తున్నారు? దోనిలో ఉండి శిష్యులు చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే పేతురు ఇవన్నీ ప్రియులార పక్కన పెట్టి ఇప్పుడు తన దృష్టి అంతా ఎవరి మీద ఉంది? యేసు. ముందు ఎవరున్నారు? యేసు. ఎక్కడ ఎవరున్నారు? పేతురు. వెనకాల ఎవరున్నారు? శిష్యులు. వెనకాల ఎవరున్నారు? పేతురు వెనకాల శిష్యులు. ఎక్కడ ఎవరున్నారు? పేతురు. ముందెవరున్నారు? యేసును మాత్రమే చూస్తున్నంతసేపు చక్కగా నడవగలిగాడు. ఒకేసారి హోరున గాలి ఒకేసారి వచ్చింది. గాలి అప్పుడే ఉంది, ఇంతకుముందు కూడా ఉందా? మరి ఎందుకు చూడాలి ఆయన? అరే ఇందాక నించున్న గాలే కదా. చాలామంది సమస్యల్లోంచే బయటకు వస్తారు, మళ్ళీ కొత్తగా ఏదైనా సమస్య వచ్చిందంటే మళ్ళీ అడు చూస్తారే. ఇదేమన్నా కొత్త సమస్యలా పాత సమస్యలేనా? మరి పాత సమస్యలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు రావాలి పాస్టర్ గారు అనే సందేహం ఎందుకు రావాలి? ఎందుకు సమస్యల వైపు చూడాలి? ఎప్పుడైతే సమస్యల వైపు చూడకుండా, చెప్పండి ముందు ఎవరున్నారు? యేసు వైపే చూస్తామో చక్కగా నడవగలమనే పాఠం వారు ఆ రోజు పేతురు నేర్చుకున్నాడు. చెప్పండి ఎవరున్నారు? శిష్యులు. ఓహో, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నడిస్తే ఇలా నడవగలం అన్నమాట. వాళ్ళకి అర్థమైంది. రెండో పాఠం ఏంటంటే, పేతురు ఎప్పుడైతే గాలిని చూశాడో ఏమైపోయాడు? మునిగిపోయాడు. అమ్మో, యేసు ప్రభు వైపు చూడకుండా గాలి వైపు చూస్తే మునిగిపోతామన్నమాట. అంటే సమస్యల్లో మన చూపు సమస్యల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? ఆ పాఠం పేతురు నేర్చుకున్నాడు, శిష్యులు నేర్చుకున్నారు. మూడోది ఏంటంటే, సరే మునిగితే మునిగాడు. పేతురు చేసిన గొప్ప పని ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను అన్నాడు. ప్రభువా నన్ను కనికరించనగానే యేసు ప్రభు వచ్చారు. మునిగిపోతున్న పేతుర్ని చేత్తో పట్టుకుని పైకి తీసుకుని వచ్చారు. అప్పుడు పేతురుకో సత్యం అర్థమైంది. ఏంటంటే, ఎంత కష్టంలో నేను మొరపెడితే దేవుడు నన్ను మరణానికి అప్పగించడు, ఎంత మునిగిపోయినా నన్ను పైకి లేవనెత్తుతాడు. ఎవరికి అర్థమైంది? పేతురుకి అర్థమైంది, శిష్యులకి అర్థమైంది. నాలుగో మాట, వాళ్ళకి అర్థమైన మరో సంగతి ఏంటో చెప్పనా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తుఫాను వచ్చిందా రాలేదా? వచ్చినప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు లేచి గాలిని గద్దించగానే అది ఏమైపోయిందట? నిమ్మలం అయిపోయింది. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో చెప్పనా? ఈయన ఎట్టివాడో అనుకున్నారంట. ఈయన స్వస్థతనిస్తున్నారు, బాగానే ఉంది, కుంటివారిని నడిపిస్తున్నారు, బాగానే ఉంది. ఈయన మాటకి శరీర రోగాలు మాత్రమే కాదు, సృష్టి కూడా లోబడి, ఈయన ఎవరో అని అనుకున్నారంట. కానీ అక్కడ దేవుని కుమారుడు అని అనలా. కానీ ఇక్కడ వాళ్ళు ఏమన్నారు చెప్పనా? ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఆ పరిస్థితి యేసుక్రీస్తు ప్రత్యక్షత చూపించింది. జాగ్రత్త వినండి. శ్రమల గుండా నడవడం మనం నేర్చుకుంటే, జాగ్రత్త వింటున్నారన్నమాట, నడవడం నేర్చుకుంటే, దేవుని చిత్తంలో నడవడం నేర్చుకుంటే, ఇబ్బందులను సహించడం నేర్చుకుంటే, అవి ఎన్నో పాఠాలు నీకు నేర్పిస్తాయి, నీతో ఉన్నవారికి కూడా నేర్పిస్తాయి. నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మారతావు. ఏమనాలి ఇప్పుడు? నువ్వే మారుతావు మరొకరికి. నువ్వు మరొకరికి మార్గదర్శకం అయిపోతావు. నువ్వు మరొకరికి నేర్పిస్తావు. ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటే ఒంటరి జీవితమా, అందరితో ఉండే జీవితమా? ఇప్పుడు నీకు సమస్యలు వస్తాయి, నీతో ఉన్న వాళ్ళకు కూడా ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఏ సమస్యలో గుండా వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఎలా నడిపించారో ఆ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు, ఎవరైతే నీతో ఉన్నవారు కూడా అలాంటి శ్రమలు ఎదుర్కొనేటప్పుడు వాళ్ళను నువ్వు ధైర్యపరచగలవా లేదా?
నువ్వు ఎలా నిలబడ్డావో చూస్తే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడతారు. ఓ మాట అడగనా, నువ్వు నలిగితేనే కదా ఇతరులకు ఆశీర్వాదం. ఈ మాట వినండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అదేమవుదట, మొక్కగా ఫలించదు, చెట్టుగా ఫలించదు. క్రైస్తవులు నలగకపోతే ఇతర క్రైస్తవులకి మనం ఏమీ నేర్పించలేం. ఇతరులకి మనం బ్లెస్సింగ్గా ఉండాలంటే దేవుడు మనల్ని ఏం చేయాలి? క్రష్ చేయాలి. నా మాట అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? వినుటకు చెవులు గలవారు వినుగాక. మన నలుగుడు ఇతరులకి బ్లెస్సింగ్ అవుతుంది. నువ్వెన్నో నేర్పిస్తావు, ఎన్నో నేర్పిస్తావు. నిన్ను చూసాలి, నిన్ను నేర్చుకుంటారో. అప్పుడు నిన్ను బట్టి ఎంతమంది బలపడ్డారో చూసి నువ్వు ఆశ్చర్యపోయి, దేవా నేనే నీ దగ్గర నేర్చుకుని నేను ఇలా ఉంటే నన్నే కొంతమందికి మాదిరిగా ఉంచావా నాయనా అని చెప్పి వెనక్కి తిరిగి నువ్వు ఏ ఇబ్బందుల గుండా వెళ్ళావో ఆ ఇబ్బందుల వైపు చూసి నువ్వేమంటావంటే, దేవా ఈరోజు నన్ను ఇలా దీవెనకరంగా ఉంచడానికి ఏం ఉపయోగపడ్డాయి? ఆ ఇబ్బందులే ఉపయోగపడ్డాయి. ఆ ఇబ్బందులు నా జీవితంలో అనుమతించినందుకు నీకు వందనాలు అని స్తుతించడం నేర్చుకుంటావు. ఏ శ్రమ ఈరోజు నీకు బాధ అనిపిస్తుందో భవిష్యత్తులో అది నీ ద్వారా ఎంతమందిని దేవుడు బలపరుస్తాడు అది చూస్తే ఇప్పుడు నువ్వు బాధపడతావు, అప్పుడు నువ్వు ఆనందపడతావు. దేవుని చిత్తంలో నుండి ముందుకు వెళితే ఏమి ఎదుర్కొంటాం? శ్రమ వచ్చినప్పుడు ఎవరినైనా నిందించాలా, అంగీకరించాలా? అంగీకరించాలి. ఓకే, ఇప్పుడు దేవుని చిత్తంలో ముందుకు వెళుతూ మనం శ్రమలను అంగీకరిస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు మనకు ఉండాల్సిన గ్రహింపు ఏంటంటే, మొదటి మాట, నన్ను ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు. రెండోది, ఈ శ్రమలో నా దగ్గరికి వచ్చి నాతో ఉండేది ఎవరు? దేవుడు. మూడోది, ఈ శ్రమలో దేవుడు నా దగ్గరికి వచ్చి రావడమే కాకుండా నాలో ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేయబోతున్నాడు? పెంపొందించబోతున్నాడు. నాకేదో ఆయన నేర్పించబోతున్నాడు. నాలుగోది, నా ద్వారా దేవుడు ఎవరికో నేర్పించబోతున్నాడు. నన్ను అనేక మందికి, అందరికీ ఉంచకపోయినా కొంతమందికైనా మాదిరిగా దేవుడు ఉంచకపోతున్నాడు. కాబట్టి దేవా నీ చిత్తమే జరుగునుగాక.